చర్యలకు కూడా ఉపక్రమించింది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం. రేపు ప్రధానమంత్రి కూడా రాబోతున్నారు. ఏదో హడావిడి చేస్తూ ఉన్నారు వీళ్ళంతా. ఏదో జరిగిపోయింది రాష్ట్రంలో, ఏదో జరుగుతూ ఉందని. పవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. అయితే సింహాద్రి అప్పన్న చందనోత్సవం నిజ స్వరూప దర్శన సమయంలో ఇది చాలా సంవత్సరానికి ఒక రోజు వచ్చేది. హిందువులకు చాలా అపర పవిత్రమైనటువంటి రోజు. ఆ దర్శనం కోసం వేలాదిగా లక్షలాదిగా భక్తులు వస్తారు. అటువంటి భక్తులు సందోహం ఉన్న సమయంలో ఈ రకంగా 8 మంది వరకు మరి ప్రమాదానికి గురై చనిపోవటం ఎంతో బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాతులు వీరైనా తొందరగా కోరుకోవాలని ప్రభుత్వం మొత్తం అందరికీ సహకారం అందిస్తోంది. ఇంకా విశేష సహకారం అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఈ ఘటనని ప్రభుత్వం ఏమి సమర్థించుకోవట్లేదండి. హోంమంత్రి గారిని కూడా మనం చూసాం, కంటతడి పెట్టుకున్న అంశం. మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో ఆవేదన చెందారు. అక్కడికి వెళ్లాల్సింది. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మాకు అక్కడ స్థానికులందరూ ఈ సమయంలో అక్కడికి వస్తే ఆల్రెడీ రద్దీగా ఉంది, ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పి అన్నారు. అందుకే వెళ్ళలేదని చెప్పేసి అన్నారు. మంత్రులందరూ అక్కడ అందుబాటులో ఉండి అన్ని సహాయ కార్యక్రమాలు అందరూ చేశారండి. అలాగే పొరపాట్లు ఇవ్వని కూడా ఎవరు అంటలేదండి. అందరూ చెప్తున్నారు పొరపాట్లు ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 2023లో ఇదే సింహాద్రి అప్పన్న ఇదే రోజు అత్యంత ఇబ్బందికర పరిస్థితి, ప్రాణాలు అయితే పోలేదు కానీ అత్యంత ఇబ్బందికర పరిస్థితులు అండి. అప్పుడు ఈవోగా ఉన్న కూడా ఆ వ్యక్తి, ఇప్పుడు ఈవోగా ఉన్న కూడా ఈ వ్యక్తి. అది ఇప్పుడు ఏంటంటే ఆయన లీవ్ పెట్టేసి 1-2 నెలలకి ఎక్కడికి అమెరికాకు ఎక్కడో వెళ్ళిపోయారు. సో అలాంటప్పుడు అసలు ఫుల్ టైం ఈవోని మనం ఆ టైంలో ఉన్న ఈవో సరిగ్గా చేయలేదనే కదా ఆ రోజు మనం విమర్శించాం. మరి మనం ఎందుకు ఈవోనికి మార్చుకోలేదు, ఎందుకు సిబ్బందిని మార్చుకోలేదు, ఎందుకు చేయట్లేదు? ప్రభుత్వం దేవుడి శాఖకి ఇన్ఛార్జ్లే దిక్కు అనే వార్తలు కూడా వస్తా ఉన్నాయి. అన్ని పత్రికలు రాశారు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు దుష్ట అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేవాడు, ఇప్పుడు ఆ పత్రికలు మొత్తం ఓపెనింగ్ అని రాశారు కదా పొరపాట్లు ఉన్నాయని చెప్పేసి. అదే అతను గ్రహించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ మన పత్రిక ఈ పత్రికలే పట్టుకొని చూసావు మీ పత్రికలో రాశారని చెప్పి అంటాడు. సో వాస్తవాలు ఉన్న విషయాలు రాస్తున్నారు. మీ పేపర్లో సాక్షిలో ఎప్పుడన్నా రాశారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ ప్రభుత్వ హయాంలో 200 పైచులకు ఆలయాలపై దాడి జరిగింది కదా, ఎప్పుడు రాశారా? మన ప్రభుత్వ వైఫల్యం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు, భారతి రెడ్డి గారు ఒకసారి చెప్పండి అని చెప్పి రాశారు ఎప్పుడన్నా? ఆ ధైర్యం లేదు మళ్ళీ. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆలయంపై దుర్ఘటనకి వెంటనే ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళటం తప్పేం లేదు, ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళొచ్చు, పరామర్శించవచ్చు. అది ఇదే సందర్భంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా నీకు మా ఎన్డీఏ ప్రభుత్వం, మా ప్రభుత్వం వెళ్ళమని ఫ్రీ హ్యాండ్ ఇది ఇచ్చారు. నీకు అరెస్ట్ చేయలేదు, నీకు అభ్యర్థం పెట్టలేదు. అయితే మీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రామతీర్థంలో రాముల వారి శిరచ్ఛేదం, ఎన్ని ఆలయాలు, 200 పైచిలకు ఆలయాలపై మీ ప్రభుత్వంలో దాడులు చేసి, విధ్వంసం చేసి, దహనాలు అయిపోయి, శిరచ్ఛేదనలు అయిపోతే ఏ ఒక్క రోజున్నా సరే మీరు ముఖ్యమంత్రికి ఎప్పుడు వెళ్ళారండి? ఒక్క ఆలయానికి వెళ్ళారా? వెళ్ళలేదు, ఎవరిని వెళ్ళనివ్వలేదు కదా. అదే అంటున్నాను, మీరు వెళ్ళలేదు సరే కదా. వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి కూర్చోబెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని వేరే ఎవరిని వెళ్ళలేదు. మా అప్పుడు అధ్యక్షుడు ఉన్న సోమవీర్రాజు గారిని వెళ్తే ఈడ్చుకుని తీసుకెళ్లిపోయారు. అక్కడ కొండ మీదకి అప్పటికే వెళ్ళి కూర్చున్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నేశ్వరరావు గారు వెళ్ళి కూర్చుంటే ఆయన దింపటానికి ఎంతో ప్రయత్నం చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను కానీ ఇక్కడ నుంచి దిగే ప్రసక్తి లేదంటే ఇంకేం చేయలేక వదిలేశారు. సో అటువంటి పరిస్థితి. మీరు వెళ్ళలేదు, ఎవరిని వెళ్ళలేదు. ఈ రోజు మా ప్రభుత్వాల కదా ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్య విలువల్ని చెప్పటమే కాదు, పాటిస్తున్న ప్రభుత్వం ఏది? ఒక స్వేచ్ఛ ఇచ్చి ప్రతిపక్షంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా పాత్ర ఉందని చెప్పేసి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు మేమే అరెస్ట్ చేయట్లేదే. ఇదే ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. ఇది మా ప్రభుత్వం, మా ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి విలువలతో ఉన్న ప్రభుత్వం ఒకసారి చూడండి. 2 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా నేను అధికారంలోకి వచ్చాక ఏం చేసేవా? వేల కోట్లు ఉన్నాయి కదా నీకు ఆస్తి. మీరు ఫీడ్బ్యాక్ లోనే ఉంది కదా. తలా 10 లక్షలు ఇస్తే ఇబ్బందా? తలా 10 లక్షలు ఇస్తే మా ప్రభుత్వం వచ్చాకంట, ఆ ప్రభుత్వం దేవుడు ఎరుగు. ముసలి ఉన్నప్పుడు ఆయన ఉన్న కాలంలో వస్తారో నాకైతే తెలియదు. ఎందుకు గుర్తుందా, ఆయన పాదయాత్రలో గుండె నొప్పి అని ఒక వ్యక్తి కలిసి నాకు ఇట్లా గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే వచ్చేది మన ప్రభుత్వమే, అప్పుడు కలువు అని చెప్పారు. అప్పటి వరకు పాప ఆయన ఉన్నాడో లేదో మరి తెలియలేదు. మరి సో ఈ రకంగా పిల్లికి బెచ్చమైన బ్యాచ్, మనంతా పిల్లికి బెచ్చమైన బ్యాచ్. ₹1 వదులుతాం, సొంత కార్యకర్త ఇంటికి హెలికాప్టర్ వేసుకుని వెళ్తాం. నువ్వు హెలికాప్టర్ ఎందుకే మగన? నీ యొక్క వ్యాన్ లో వెళ్ళి హెలికాప్టర్కి ఇచ్చిన డబ్బులు ఆయనకి ఇవ్వచ్చు కదా. మన రాయలసీమ వెళ్ళారు కదా. అంటే కార్యకర్త కోసం నేను హెలికాప్టర్ లో వచ్చాను, ఎక్కడున్నా నేను వస్తాను అని చూపించడం అదంతా.
అదే ఆ కలరింగ్ ఎందుకని ఉమ్. ఉండేది రాయలసీమే, మా అయితే కర్ణాటక బోర్డర్ లో యలహంకలో ఉంటావు, అక్కడ నుంచి ఎంతసేపు వచ్చేది వెహికల్ అయితే హెలికాప్టర్కి ఇచ్చిన డబ్బులే ఇది ఇచ్చేస్తే కుటుంబానికి, బీసీ కుటుంబానికి అంత జరిగే నా బీసీలు నా ఎస్పీలు అంటాం కాదు, మాటలు లిప్ సర్వీస్ కాదు. లిప్ సర్వీస్ గా జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ సర్వీస్ కు ఉండాలి, నిజంగా సేవ సహకారం అందించాలి. 5 లక్షల 10 లక్షలు ఆయన చేతిలో పెట్టుంటే, ఆ కుటుంబ చేతిలో పెట్టుంటే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేవారు. సో ఈ రకంగా మేము మా ప్రభుత్వ హయాంలో అంట అందరూ ₹1,00,00,000 ఇచ్చి ఆదుకున్నారట. ఆ వారమేనండి ఏదైతే ఎల్జీ పాలిమర్స్ జరిగిన వారమే మా కాకినాడ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ రోజు గోదావరిలో ఒక లాంచ్ విరిగిపోయి 30 చెప్పారు మంది ఇందాక రాజేష్ గారు. సమాధి అయిపోయారండి. ఉమ్. మరి అక్కడ కనీసం మీరు 10 లక్షలు ఎంత ఇచ్చారంటే మరి